ఆఫ్టర్నూన్ అండి. నేను మిక్స్డ్ వెజిటబుల్ ఫ్రై చేస్తానండి. సింపుల్గా బెస్ట్ అనమాట. ఇప్పుడు ఎండాకాలం ఎక్కువ ఆయిల్ అంతా ఉపయోగించినా కూడా ఎక్కువ ఇది వస్తుంది అండి. అందుగురించి ఎక్కువ తినకుండా సింపుల్గా ఇలా చేసుకొని అన్ని కూరలు కూడా ఇది అవుతుంది. కూడా రెడ్ క్యాప్సికమ్ చాలా విటమిన్ అనమాట. ఇది ఎప్పుడైనా మధ్య మధ్యలో తినాలండి. ఒకటి మనం గ్రీన్ ఎక్కువ తింటాము, ఎల్లోది కూడా ఉంటుంది కదా. మనము న్యూడిల్స్లో చేసుకున్న పాస్తా అలాంటిలో వేసుకోవచ్చు. ఇలా మిక్స్డ్ వెజిటబుల్స్ వేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి, విటమిన్స్ ఎక్కువ. ఇదిగోండి నేనేమో ఇదిగోండి గ్రీన్ క్యాప్సికము, బఠానీను, క్యాలీఫ్లవర్ కొంచెం నేను లైట్గా హాఫ్ ఉడకబెట్టానండి. ఇదిగోండి టమాటాలు గింజలు తీసి ఇలా కోసుకున్నాను. కొంచెం కొత్తిమీర అండి, బీన్స్ను, బంగాళదుంప ఇలాగ ఫ్రై ఇలా కోసుకున్నానండి. ఇలాగ మధ్యలో చీల్చి ఇలాగైతే పైకి అన్నీ ఎక్కుతాయి కదా. ఎందుకంటే బంగాళదుంప కొంచెం నూనె వేసి నేను ఫ్రై చేశాను. కొంచెం ఉల్లిపాయలు, కొత్తిమీర అండి, కొంచెం కరివేపాకు అండి. ఇదిగోండి ఇది నేను కొంచెం జీలకర్ర వేసాను, కొంచెం ఇంగి వేసాను. ఇదిగోండి కొంచెం బటరు, ఎక్కువ కాదు. లాస్ట్లో దించే ముందు కొంచెం వేసుకున్నాను, ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నానండి. ఇవి ఇదిగోండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి మనము. కొంచెం నేను ఇది కస్తూరి మేతి కూడా తీసుకున్నానండి. ఇదిగోండి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, కొంచెం బటర్ కూడా తర్వాత వేస్తాం కదా. ఇది సాఫ్ట్ ఫ్రై చేసినట్టు వేసుకోవాలండి మనము. నేను మసాలా కొంచెం చేసిన ధనియాలు, జీలకర్ర, మిరియాలును, ఎండుమిరపకాయలండి, సోంపునండి. ఇలా ఫ్రై దాంట్లో ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం ఆమ్చూరు పౌడర్ అండి దీంట్లోనూ, ఇది కలిపాను అనమాట. ఇలా ఫ్రై చేసుకొని మనం ముక్క బాగా ఏగుతుంది కదా, అప్పుడు కొంచెం వేసుకున్నామంటే కొంచెం టేస్ట్ వస్తుందండి. ఇలాగా ఇవి మనం ఇక్కడ బఠానీ అవి కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు నూనెలో. ఎందుకంటే ఎక్కువ ఎండాకాలం కదా, అదే చలికాలం అయితే ఇవి కూడా మనం ఫ్రై చేసాము తిరగదు, చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. అదండి ఇది. దీంట్లోనేమో కొంచెం ధనియాల పౌడర్ అండి. దీంట్లో ఇక్కడ వేసాను కదా ధనియాల పౌడర్ కొంచెము. ఇదిగోండి ఇప్పుడు ఇది కారం అండి, కాశ్మీరీ చిల్లీ పౌడర్ కొంచెం వేస్తున్నానండి కలర్ గురించి. ఎక్కువ కారం అవసరం లేదు, అంటే ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు తినొచ్చండి. ఎక్కువ వేసుకోవచ్చు, దానికి ఏం లేదు. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇదిగోండి ఇది ఈ బీన్స్, టమాటా వేస్తానండి, కొంచెం మెంతి కూర కూడానండి. ఇవన్నీ వేసేస్తానమాట. ఇవన్నీ వేగినవే కదా. క్యాప్సికమ్ అంటే ఎక్కువ యాగ అవసరం లేదండి, హాఫ్ ఫ్రై లాగే చేసుకోవాలన్నమాట. అప్పుడే దాని విటమిన్స్ అన్నీ మనకు ఉంటాయి అన్నమాట. అందు గురించి ఇవన్నీ కూడా ఇలా బాగా కొంచెం బాగా కలిసి ఫ్రై అయినట్టు ఈ టమాటా ఇవన్నీ కూడానండి. ఇది కొంచెం వేగుతుంది కదా, అప్పుడు ఈ క్యాప్సికమ్ రెండు వేసుకోవాలి. లాస్ట్లో బఠానీ, క్యాలీఫ్లవర్ వేసుకోవాలండి మనము. దీంట్లో ఈ మసాలాలోనే అన్నీ వేసాను కదా, ఇవంతా మసాలా వేసుకొని ఫ్రై చేసుకొని దగ్గరికి వేసుకొని అంటే టేస్ట్ తగ్గ సాల్ట్ అండి. నేను కొంచెం ఉడకబెట్టినప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకున్నాను అనమాట. కొంచెము మనకు టేస్ట్ చూసుకొని వేసుకొని లాస్ట్లో దించే ముందు కొంచెము ఇదండి కస్తూరి మేతి నలిపి వేసుకోవాలండి. ఇలాగ ఫ్రై బాగుంటుంది. ఇదిగోండి తోటకూర పప్పు ఉండను కూడా దీంతో బాగుంటుంది. ఇలా మధ్య మధ్యలో ఇలా ఫ్రై చేసుకొని తిని కుర్మాలకు కూడా చేసుకోవచ్చండి, అలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. ఇది ఫ్రై అనమాట. ఇవన్నీ ముందే మనం కొంచెం వేపి పెట్టాం కాబట్టి తొందరగా అవుతుందండి ఇది. ఇదిగోండి ఇప్పుడు మనం క్యాప్సికమ్ వేసేస్తాం అనమాట. దీనికి తగ్గ సాల్ట్ కూడా వేస్తాము. ఇదిగోండి ఇవన్నీ కలర్ఫుల్గా బాగుంటుంది. విటమిన్స్ కూడా చాలా ఎక్కువ అండి. ఇది మధ్య మధ్యలో పిల్లలకు కూడా ఇవ్వాలి, అప్పుడే వాళ్ళకి అలవాటు అవుతుందండి అన్ని వెజిటబుల్స్ తినడము. పాస్తాలు వాటిలో వెయ్యండి, ఇప్పుడు దొరుకుతున్నాయి కదా మాల్స్లో. ఇప్పుడు ఇదిగోండి ఇలాగా కొంచెం సిమ్లో పెట్టుకొని మనం వేపుకోవాలన్నమాట. ఇలాగా ఇది సగం వేగుతుంది కదండి, అప్పుడు మనం బఠానీ అది కూడా ఈ క్యాలీఫ్లవర్ కూడా వేసేసుకోవాలండి. ఇదిగోండి బఠానీ, క్యాలీఫ్లవర్ కూడా వేసేస్తున్నాను నేను. ఇదిగోండి ఇవన్నీ బాగా మసాలాలు అంతా ఇదిగోండి ఈ మసాలా కూడా వేస్తానండి. ఈ మనం దంచింది ధనియాలు, సోంపు, మిరియాలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ కొంచెం బాగా వేగాలండి ఈ బట్టర్లోను మనము. ఇదంతా దీనికి తగ్గ సాల్ట్ వేసుకోవాలండి మనము. ఇవన్నీ వేసాం కదా, ఇదిగోండి సాల్ట్ వేసుకోవాలి, ఈ మసాలా వేసుకోవాలండి కొంచెం. ఇది తొందరగా కూడా అయిపోద్దండి. ఇది తొందరగా టేస్ట్ కూడా ఉంటుంది. మధ్య మధ్యలో ఇలా మనకి బాగుంటుంది కదా. ఇదండి ఇక కూర.
ఇంక వేగిన తర్వాత మనం బటర్ వేసుకొని దించుకోండి. కస్తూరి మేతి లాస్ట్లో ఇచ్చేసుకోవడం అండి. మరీ డ్రై చేసేయకూడదు, మరీ గిగురులాగా ఉంచకూడదు, మీడియంగా ఉంచుకొని ఫ్రై చేసే కడాయి పన్నీరు ఎలాగో అలాగే దీంట్లో పన్నీర్ కూడా వేసుకోవచ్చండి. పన్నీర్ లేదు లేకపోతే పన్నీర్ వేద్దును, ఈసారి చూపెట్టాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.